యాగంటి దర్శనం అయిపోయింది. బన్గన్పల్లి నుండి డైరెక్ట్ యాగంటి టెంపుల్కి 9 o'clockకి బస్సు. లేట్ అవుతుందని చెప్పేసి నేను ఆటోలో వచ్చేసిన. పాతపాడు విలేజ్లో దిగాలి బస్సులో వస్తే. పాతపాడు విలేజ్ నుండి ఆటోస్ ఉంటాయి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ పాతపాడు విలేజ్ దగ్గర దిగి పాతపాడు విలేజ్ నుండి కొంచెం ఒక 300 మీటర్సే అనమాట. 300 to 400 మీటర్స్ ముందుకు నడిస్తే అరుంధతి కోట వస్తుంది. ఎందుకు నవ్వుతున్నా అంటే అందరూ మీ ప్రాపర్ ఎక్కడ అంటే నేను గద్వాల్ అని చెప్తే గద్వాల్ అంటే అరుంధతి కోట ఉంటుందా అరుంధతి కోట ఉంటుందా అని అడుగుతుంటారు. నాకు మస్తు నవ్వు వస్తుంది. జస్ట్ అది పేరు యూజ్ చేసుకున్నారు అంతే. గద్వాల్లో అరుంధతి కోట లేదు. కోట ఉంది కానీ అరుంధతి కోట లేదు. ఆ అరుంధతి కోట అరుంధతి ప్యాలెస్ ఎక్కడున్నా సరే అది ఖచ్చితంగా తెలుసుకొని అక్కడ వీడియో వేసి పెట్టాలి అని నాకు అడిగిన ప్రతిసారి గుర్తొస్తుండే. ఆ కోరిక ఈరోజు నెరవేరుతుందనమాట. మస్తు నవ్వొస్తుంది. అదే ఊరికే అడుగుతుంటారు గద్వాల్ అంటే అరుంధతి కోట కదా అరుంధతి కోట కదా అని చాలామంది. కానీ అరుంధతి కోట ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళేది అరుంధతి కోటకి. పాతపాడు విలేజ్ నుండి ఒక 400 మీటర్స్ మాత్రమే. యాగంటి టెంపుల్కి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్యాలెస్ కూడా చూడొచ్చు. కొంచెం కొంచెం కనిపిస్తుంది ప్యాలెస్. ఇది గద్వాల్ సంస్థానం కాదు, పాతపాడు సంస్థానం. బంగ్లా ఎంట్రన్స్. టికెటా ఎంత? 20. వచ్చినాక ఇద్దునా? ఇప్పుడు ఇవ్వనా? వచ్చినాక ఇస్తా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ లోపల పెట్టాలి, అన్నీ కథ ఉంటుందని. కనిపిస్తుంది కదా, ఇక్కడనే అరుంధతి సినిమా షూటింగ్ అయింది. నిజంగా పశుపతి ఏముండడు, దయ్యాలు ఏముండవు, జస్ట్ సినిమా అంతే. మళ్ళీ కమెంట్లలో దయ్యం ఉంటాయి పశుపతి ఉంటాడు అని చెప్పేసి అట్లా పెట్టకండి. ఇది ఓన్లీ షూటింగ్కి మాత్రం యూజ్ చేసింది బంగ్లా. దీన్ని నవాబ్ బంగ్లా అని కూడా అంటారు. ఎప్పుడైతే అరుంధతి సినిమా షూట్ చేసారో అప్పటి నుండి అరుంధతి ప్యాలెస్ అని కూడా అంటారు. ఓ అమ్మో, ఈ ఎండ దారుణంగా కొడుతుంది. 2 కపుల్స్ వచ్చారు. బంగ్లాకి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు మంచిగా. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నామో అంతా తిరగాలేమో అనుకున్నా. జతకున్నారు. ఇదే అరుంధతి కోట, అరుంధతి సామ్రాజ్యం. గద్వాల్ కాదు, గద్వాల్లో లేదు. నంద్యాల డిస్ట్రిక్ట్, బన్గన్పల్లి, పాతపాడు విలేజ్. ఇదే అరుంధతి కోట. అమ్మాయి ఒక కారు కూడా వచ్చింది. దేవుడా, ఫస్ట్ కింద చూద్దాం. స్టెప్స్ ఖాళీ. ఓ, ఇందులో ఏం లేదు, జస్ట్ ఖాళీ కింద. తెలుగు వెళ్ళేటప్పుడు ఇస్తా అని చెప్పిన. ఈ చేతిలో ఇవన్నీ ఉన్నాయని. ఎవరు ఏం లేదు అంటే అరుంధతి సినిమా నేను కూడా అదే అనుకున్నా. టికెట్ 20 రూపాయలు పెట్టిర్రు. టికెట్ పెట్టి మీరు ఏదన్నా ఉంటే చూసాంలే. నీకు
అంటే పాతకాల బంగ్లా కదా, అది ఒక్కటే అదొక్కటే. ఇక్కడ లాక్ ఎందుకు వేసారు? దాంట్లో ఎంత బాగుంది అని. అమ్మో, ఇది బాగుమతి కాదు, అరుంధతి. అరుంధతిలో మళ్ళీ బాగుంది రెండో ఖాళీ, మొత్తం అన్ని రూమ్స్ ఖాళీ. నీడకి రెస్ట్ తీసుకుంటుంది ఇది, నీడకి రెస్ట్ తీసుకుంటున్నట్టుంది కోతి. మీరు ఎక్కడ ఉంది? ఇక్కడన్నా ఇదే నీడ. మీరు లోకల? కాదన్నా, నేను గద్వాల్ మాది ప్రాపర్. ఏడవైనా ఈ గోడల మీద పేర్లు రాయడం మాత్రం బంద్ చేయరు. చెత్త అలవాటు. అది సహజం జనాలకు. అదే కదా, చూడు ఎంత కొట్టినా ఎంత కష్టపడిన వాడు. మరీ దారుణం అన్న. గబ్బు లేపడానికి ఫస్ట్ ఉంటారు మనోళ్ళు. అంటే అదొక మోజు. అదే మోజు, గబ్బు లేపడం మోజు. ఖాళీ, ఇక్కడ కూడా మొత్తం ఖాళీ. కొన్ని దానిలో క్లాక్లు వేసి పెట్టారు. అదే అవును. ఇక్కడ కూడా లాక్. బయట అంతా మంచిగా ఉంది కానీ లోపల మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా పైన ఏం లేవా? పైన ఏం లేవు. అటు సైడ్ వెళ్ళి చూసిన, ఏం లేవు పైన. ఖాళీ ఇంతే కదా ఇంకా. అయిపోయింది. ఇదే అరుంధతి సామ్రాజ్యం. 23 వెళ్తానా అన్న? తీసన్నా. అదే కూడా ఎండ ఇటే వస్తుంది, వస్తుందిలే మంచి ఫోటో. నేను ఇక్కడ ఫోటో తీస్తున్నా కదా, ఈ అన్న వాళ్ళే అనమాట కార్లో వచ్చింది. బన్గన్పల్లికి వెళ్ళాలి కదా మళ్ళీ నేను. అన్న వాళ్ళు కూడా అదే రూట్ అంట వెళ్ళేది, నన్ను అక్కడ డ్రాప్ చేస్తామని చెప్పేసిండ్రు. యాగంటి వెళ్ళే దారిలోనే పెద్ద సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. నవాబ్ ప్యాలెస్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా 124 feet సాయిబాబా. ఈ ప్లేస్ కూడా యాగంటి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. పక్కగా టెంపుల్ కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.